దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానం మార్కు సువార్త 14:38. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయండి. చూడండి, ప్రభు సెలవిచ్చినటువంటి యొక్క మాట ప్రకారము మనం చేసినప్పుడు అనేకమైన శోధనల నుంచి, ఆ బాధల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతాం. చాలామంది శోధన వచ్చిన తర్వాత కన్నీరు కాచి ప్రార్థిస్తారు. ఎక్కడ లేని భక్తి అప్పుడు చేసేవారుగా ఉంటారు కొందరు. మరి ఉపవాసాల నుండి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నారు? నీకు అనారోగ్యం రాకముందే మెలకుగా ఉండి ప్రార్థనిచ్చే, నీకు సమస్య శోధన రాకముందే మెలకుగా ఉండి ప్రార్థనిచ్చే, నువ్వు నెమ్మది కలిగి జీవిస్తున్నప్పుడే మెలకుగా ఉండి ప్రార్థనిచ్చే. మరి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ప్రకారం చేయకుండా నీకు ఎదురవుతున్నటువంటి అనేకమైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు బట్టి అసహనంతో, బాధతో మరి జీవిస్తూ దేవుణ్ణి నిందిస్తూ నీకు నీవుగా నిందించుకుంటూ జీవించడము అది దేవుని చిత్తము కానే కాదు. కనుక దేవుడు తన వాక్యం ద్వారా మనకి నేర్పిస్తున్నారు. మనకి దేవుడు యొక్క వాక్యము మన పాదములకు దీపం వలె మన త్రోవకు వెలుగైంది. కనుక ప్రతి ఒక్క మాట మన దీవారాత్రము ధ్యానించి తెలుసుకున్నప్పుడు ఎలాగా దేవుడు చేయమని చెబుతున్నారు, అలా చేసినప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. దేవుని యొక్క సహాయం ఆయన సన్నిధిలో నుంచి మనకి దేవుడు పంపిస్తారు. దేవుని యొక్క కృప, దేవుని సహాయం చేత మనం ముందుకి నడిపించబడతాం. దేవుడు మనకి తోడై ఉండి ఎంతో గొప్పగా మనల్ని బలపరిచి నిలబడతారు. కనుక దేవుని యొక్క మాట ప్రకారం మన శోధన రాకముందే మెలకుగా ఉండి ప్రార్థించేవారుగా ఉందాం. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటని ప్రజలు మీరు రక్తంతో కడగండి దేవా, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారింటి వారికి నీ రక్షణ కలిగి చెయ్యండి అయ్యా. వారికి ప్రార్థన నేర్పించండి. ఇదిగో శోధనలోనికి ప్రవేశించుకునేటట్లుగా ముందుగానే ప్రార్థించమని ఆజ్ఞాపించో, సెలవిచ్చో, తెలియచేసావు తండ్రి. మరి మాటను ప్రతి ఒక్కరు గైకుని కృప దయచేయండి అయ్యా. కష్టములు వచ్చిన తర్వాత లబోదీబోమని మొత్తుకొని ఏడవడం కాదయ్యా, ముందుగానే ప్రభా నీ సన్నిధిలో ప్రభా అయ్యా మెలకుగొండి ప్రార్థించే కృప ప్రతి ఒక్కరికి మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని ఈ దినమంతని ప్రజలు పోషించండి, నడిపించండి, కాపాడండి. ఇరుకు ఇబ్బందులు తొలగించండి. వారి ప్రార్థనకి జవాబివ్వండి. ఎంతగానో వారిని ఆదుకోనండి, ఆదరించండి. వారికి ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో విడిపించండి. సంతానం లేదేమో తండ్రి, సంతానం ఇతండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారో మీ బలమైన హస్తము చాపి వారికి ఆదుకొని ఆదరించి సహాయం చేయమని, కీడు శోధన అపాయాల నుంచి తన ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.